హాయ్ నేను సతీష్. ఇమాన్యుయల్ వన్ డే కెప్టెనా లేకపోతే ఈ వీక్ అంతా కెప్టెన్ కాకుండా పోయాడా అనేది అయితే ఈరోజు మన ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ అయితే చూడబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఫన్ టాస్క్లు ఆడించి ఇప్పుడు ఎటు నిన్న సంజన కోసం అయితే సాక్రిఫైస్ చేసేసాడు. అట్లాగే మరి కెప్టెన్సీ పోయింది. కానీ ఇప్పుడు ఫన్ టాస్క్లు అయితే దసరా సందర్భంగా ఈ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు కదా, వీళ్ళు ఆడించే టాస్కుల్లో రెండు టీముల కింద కంటెస్టెంట్స్ అందరినీ విభజించి రకరకాల టాస్క్లు ఆడించారు కదా. ఆడిస్తూనే ఫైనల్గా ఆ టాస్క్లో విన్ అయినందుకు డీమోన్ పవన్ అయితే కెప్టెన్ అన్నారు. కానీ ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉంది అని నాకు వస్తున్న అప్డేట్. అదేంటంటే ఒక్కరోజు కెప్టెన్ కిందే మళ్ళీ డీమోన్ అంట. ఎందుకంటే ఇమాన్యుయల్ ఈ రోజుకి లేడు, మళ్ళీ రేపటి నుంచి ఆయనే ఉంటాడు అని, లేకపోతే ఈ వారం అంతా అనేది చూడాలి. ఏదో ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. అదేంటనేది చూద్దాం. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి ఇలా తెలుస్తూ ఉంది. మరి ఆల్రెడీ డీమోన్ కూడా ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు వన్ డే కెప్టెన్ అయ్యాక బ్యాడ్జ్ పోయింది, మళ్ళీ ఆడి గెలుచుకొని రెండోసారి కూడా కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అయితే మూడోసారి కెప్టెన్ బ్యాడ్జ్ ఆయన ఒంటి మీదకి వచ్చినట్టుగా. సో మరి ఇమాన్యుయల్కి ఒకవేళ ఇస్తారంటే అది కరెక్ట్ కాదు కదా, ఫెయిర్ కాదు కదా. కెప్టెన్సీ సాక్రిఫైస్ చేయాలని చెప్పిన తర్వాత వీక్ అంతా అవుతుంది, కానీ ఒక రోజు కోసం ఒక టాస్క్ కోసం అనేది కరెక్ట్ కాదు. మరి చూద్దాం ఏం ట్విస్ట్, దాని మీద క్లారిటీ పూర్తిగా ఎపిసోడ్లో చూసాక మనం మాట్లాడుకుందాం. అట్లాగే ఇంకోటి ఏంటి, టీమ్స్ కింద విభజిస్తారు. రెండు టీమ్స్ కింద ఈ ఫన్ టాస్క్లు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అన్నింటిలో ఎక్కువగా గెలిచిందేమో ఇమాన్యుయల్ వాళ్ళ టీము. రెండు టీమ్స్ కింద ఐదు టాస్క్లు ఆడిస్తారంటే అందులో ఒక మూడు టాస్క్లు అయితే వీళ్ళే గెలుస్తారు. ఒక రెండు టీములు అటు దివ్య అండ్ కో, వాళ్ళ కొత్త బ్యాచ్ కదా, వాళ్ళ అమ్మాయి కొత్త అమ్మాయి కదా, వాళ్ళైతే గెలుస్తారు. అలాగే అయితే మొత్తంగా బాగా ఆడిన వాళ్ళు ఎవరు ఈ టాస్కులు అంటే హరీష్, సంజన, డీమోన్, రీతు వీళ్ళనైతే సెలెక్ట్ చేస్తారంటే రామురాధుడు. ఈ ఐదుగురిని సెలెక్ట్ చేసి ఆ ఐదుగురిలో మళ్ళీ ఒక టాస్క్ పెడితే ఒక ఫన్ టాస్క్. మనకి ప్రతిసారి చూస్తారు కదా, హౌస్లో నెమళ్ళు ఎన్ని ఉన్నాయి, హౌస్లో రెడ్ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. లేకపోతే పలానాది ఎక్కడుంది, కొన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉంటారు చూడండి. ఒక కుందేలు బొమ్మ ఎక్కడుందో హౌస్లో అంటే వెళ్ళి అది తెచ్చిపెట్టడం, లేకపోతే కొన్ని ఐటమ్స్ పెట్టి అక్కడ డిస్ప్లే చేసి ఇది ఎక్కడుందో తెచ్చుకున్నట్టు, స్టోర్ రూమ్లో తెచ్చుకోవడం, కిచెన్లో ఉందని తెచ్చుకోవడం, బెడ్రూమ్లో ఉందని తెచ్చుకోవడం, వెతుక్కుంటూ తెచ్చుకునేటట్టు ఇట్లా సంథింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే పెడితే ఫైనల్గా ఈ ఐదుగురిలో కూడా డీమాన్ అయ్యి కెప్టెన్ అయ్యాడంటే. కాకపోతే అది వన్ డే కెప్టెనా, 1 వీక్ కెప్టెనా ఏంటనే చూడాలి. ఏది ఏమైనా సరే మొత్తానికైతే కెప్టెన్ బ్యాడ్జ్ ఎక్కువసార్లు సంపాదిస్తూ ఉన్నాడు ఆయన. సరే, ఇక ఈ ఫ్యామిలీ లెటర్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా. ఇంతవరకు వచ్చిన వాళ్ళందరికంటే ఇవాళ రీతు చౌదరికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పటికే చాలా వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మ తాలూకా ఆడియో, ఆ వాయిస్ కూడా వచ్చింది కనుక ఆ వాయిస్ నోట్ కూడా ఆవిడ సూట్గా సుత్తి లేకుండా క్లియర్గా ఫుల్ క్లారిటీతో చెప్పారు. నాగార్జున గారు కూడా చెప్పారు. మీకు డౌట్ వస్తుంది, నిన్నే కదండి దివ్యతో రియల్ ఎమోషన్స్ అమ్మా, అర్థమైందా, నువ్వు ఇది చెప్పావని చెప్పి ట్రయాంగిల్ స్క్వేర్ ఇవన్నీ కాదు, హౌస్లో రియల్ ఎమోషన్సా, రియల్ ఎమోషన్స్ అని చెప్పి ఎందుకు చెప్పలేదు. సో అవన్నీ కాదు, ట్రాక్ కోసం కావాలనే. ఎందుకు రియల్ ఎమోషన్స్ నిండా పట్టుమని 10 రోజులు కాకముందే హౌస్లో అడుగు పెట్టగానే వారం రోజుల్లో మళ్ళీ అనొచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అదే ఇప్పుడు 17-18 ఇయర్స్లో అయితే ఉండొచ్చు తప్ప ఇప్పుడు అంతా 30కి అటు ఇటుగా ఉండే ఇప్పుడేంది ఫస్ట్ లవ్లు ఇవన్నీ ఉంటాయా? పక్క పులిహోర. అందులోకి డీమోన్ చూసాం కదా నిన్న, ఆవిడ చెప్పినట్టుగా, సంజన చెప్పినట్టుగా ఎవరికో ఒకరికి ట్రై చేయాలి, ఒక ట్రాక్ ఉండాలి. పక్క ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఫస్ట్ ప్రియాకి ట్రై చేస్తే ఆవిడ గట్టిగా కసిరిపడేయడంతో బ్రదర్ సిస్టర్ బాగుంటుంది పేరంటే అక్కర్లేదు, తొక్కలో పులిహోర పంచాయతీలు లెక్క ఆవిడ చెప్పేయడంతో ఇక ఎవరికి ఒక రాయేద్దాం అని టేస్ట్. అట్టగా ఆయన ఎవరు కళ్యాణ్ కూడా సేమ్. రీతు చౌదరి చుట్టూ తిరిగి కుదరక ప్రియా కూడా ఇంకెక్కడ ట్రాక్ అంటాడేమని చెప్పి అక్క తమ్ముడు బాండ్ అయిపోయిన తర్వాత ఇక శ్రీజ ఫ్రెండ్ అన్నాక ఇంకా అటు తిరిగి రీతుతో ట్రయాంగిల్ నుంచి కుదరక ఆ రీతు మనకి ఎటు ట్రాక్ సెట్ అయింది. ఆ రీతు ప్రియా సహాయ సహకారాలతో ఆవిడేమో తనూజ వెంటపడ్డం ఇవన్నీ చూస్తావను. రియల్ అయితే అలా ఉంటాయా చెప్పండి? ఉంటాయా? ఫస్ట్ వీక్ రాగానే ఇవన్నీ పులిహోరలు కలుపుకుంటే ఈ ట్రాకులు రియల్ ఎమోషన్స్ అయ్యి కంటెంట్ కోసం కొన్నాళ్ళు నడుపుతారు. ఇక ఆట ఇంకా సీరియస్నెస్ రావాలంటే సరే ఇట్లాంటి ఫ్యామిలీ బైట్స్ వచ్చేటప్పుడు కూడా నాగార్జున గారు ఒక హోస్ట్గా ఆ పెద్దరికన్నా ప్రదర్శిస్తే ఇక్కడ చెప్పాలి. నిన్న వరకు అది టాస్క్ పరంగా ఎపిసోడ్లో అలా చెప్పినా కానీ రియల్ ఎమోషన్స్ అని ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత కూడా రియల్ ఎమోషన్స్ అయితే అనలేరుగా. సో క్లియర్గా ఆవిడైతే చెప్పింది వాళ్ళ పెయిన్ ఏంటో అర్థం చేసుకొని చెప్పేసి. వాస్తవానికి మిగిలిన వాళ్ళకి ఏంటి, ప్రియాకి లెటర్ వచ్చింది, అంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏం రాలా. యోగక్షేమాలు మాత్రమే, మేము బాగున్నావు, నువ్వు బాగున్నావు, నువ్వు ఏంటిది జిప్ వేసుకుంటావు కదా, క్యూట్గా ఉంటుంది, గుడ్ మార్నింగ్లు మిస్ అయ్యా, ఇంతవరకు వచ్చింది. అట్టగే ఇంకెవరు తనూజకు కూడా ఆ సేమ్ హెల్త్ ఇష్యూస్, యోగక్షేమాలు తప్ప పెద్దగా రాలే. బట్ ఈవిడికి మాత్రం మంచిగా వచ్చింది. అక్కడ మిగిలిన వాళ్ళకి కూడా రాని వాళ్ళకి కూడా వస్తాయి. ఇప్పుడు సంజన ఉంది, డీమోన్ ఉంది ఆయనకి, అట్లాగే మిగతా ఇంకెవరు హరీష్కి ఆయనకి ఒక లెటర్ వచ్చిందని తెలుస్తూ ఉంది. మిగతా డీమోన్కి సంజనకు కూడా ఆడియోస్ వచ్చాయి. అంటే వాడు సంజనకు వాళ్ళ అమ్మాయిది కానీ చిన్నపిల్ల అంటున్నది కదా, తన
పిల్లల తాలకి ఎవరిదైనా ఆడియో కానీ బయట కానీ వచ్చింది అనుకోండి, నవ్వులో ఏడుపులో లేకపోతే వాళ్ళ క్యూట్ మాటలు, చిన్నపిల్లల మాటలు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో పిండేస్తుంది ఆవిడ, ఎమోషన్ పీక్స్కి వెళ్ళిపోద్ది. సో మొత్తానికి అలా ఉండబోతుంది. అది మెయిన్ ఎవరికంటే రీతు పర్ఫెక్ట్గా చెప్పింది, నీ గేమ్ కోసం, నీ గేమ్ నీ కోసమే ఆడుకో, ఎవరి కోసమో కాదు, నువ్వు వెళ్ళింది ఎందుకో తెలుసుకో, దేని గురించి అంటున్నాను కొంచెం అర్థం చేసుకో, కొంచెం అంటే మొత్తం అర్థమైపోద్ది, పిక్చర్ మొత్తం అర్థం. అంత తెలివి తక్కువ పిల్ల అయితే కాదు, తన ఆటకి ఉపయోగపడుతుంది ట్రాక్ అనే ఉద్దేశంతోనే ట్రాక్ మెయింటైన్ చేసింది తప్ప ఏదో నిజంగా రియల్ ఎమోషన్స్, ప్రేమ పొంగి పొర్లిపోయి కాదు. సో తన ఆటకే అడ్డంకి అవుతుంది అని చెప్పినప్పుడు ఇంకా అర్థం చేసుకోకుండా ఉంటుందా? ఆయన చెప్పినట్టుగా, నాగార్జున గారు చెప్పినట్టుగా డెఫినెట్గా అర్థమవుద్ది. ఇప్పుడు అమ్మాయికి నిన్న కూడా చెప్పారు, నువ్వు చూసుకో, కాస్త చెక్ చేసుకో, నీకు కాన్ఫిడెంట్ అవుతుంది, ఫోకస్ గేమ్ మీద ఉండాలి, నీకు స్ట్రెంత్ ఉంది, ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, అన్నీ ఉన్నాయి, హార్డ్ వర్క్ చేస్తూ ఉంది. ఆ ఫోకస్ లేకపోవడం వల్లే, ట్రాక్ మీద ఫోకస్ అయిపోవడం వల్లే లాస్ అవుతుంది, అది నో డౌట్. సో తన ఆటతో ఆడుకుంటే మంచి ఫైర్ బ్రాండ్ అవుద్ది. పాయింట్లు నామినేషన్లు అప్పుడు చెప్పాల్సి వచ్చినా గట్టిగానే మాట్లాడుతుంది, డిఫెండ్ చేస్తూ ఉంది. వాళ్ళ తరపున ఎవరు పెద్దగా వాయిస్ తీసుకోకపోయి, అయితే ఎమ్మెన్యాలు వస్తున్నాడు, లేకపోతే భరణి వచ్చేటప్పుడు కూడా మనం చూసాం ఈ 3 వారాల్లో, ఈవిడ వచ్చి మంచిగానే లాక్ చేస్తూ ఉంది. సో బెటరే, ట్రాక్లు వదిలేస్తే మంచిది. సో ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా దివ్య కూడా అదే చెప్పింది, నువ్వు ఒక్కరి మీదే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని గెలవడానికి చూసి ఆయన ఎలాగైనా గెలిచేస్తారనే విషయం. ఆయన తర్వాత ఫిజికల్ టాస్క్లు, టైర్స్ టాస్క్లు ఫిజికల్గా ప్రూవ్ చేసుకుంటూనే భరణిని అట్టగే ఎమ్మెన్యేలు బతిమలాడిన సరే, అంటే ఆయన అన్ని వాడుతున్నాడు, బుర్ర వాడుతున్నాడు, కండ వాడుతున్నాడు, అన్ని రకాలుగా నేను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తూ ఉంటే, ఆయన్ని గెలిపించి ఈవిడ ఓడిపోయి హౌస్మేట్స్ దృష్టిలో ఇదైపోయి ఇక్కడ హరీష్ లాంటి వాళ్ళు అత్కూర పంచాయతీలు, అత్కూర పనులు అంటే మరి తప్పదు, అలాంటి పని చేసింది అని లెక్క ఆయన కూడా ఫీల్ అయ్యాడు. సో ఇట్లా ఆడియన్స్లో కూడా అలాంటి ఫీలింగ్ వచ్చేస్తే కష్టం కదా. ఎవరిలో స్కిల్స్ లేవు, టాలెంట్ లేదు, ఎఫర్ట్స్ లేవు అంటే అన్నీ ఉన్నాయి. మిగతా చాలామందితో పోల్చుకుంటే అందరితో మింగిల్ అవుతుంది, ఒక బాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కేవలం ఈ తొక్కలో ట్రాక్ వల్ల. అయితే ఎప్పటికైనా సీరియస్గా గేమ్ మీద ఫోకస్ పెడితే ఆవిడకి చిన్న అన్యాయం జరిగిందో, లేకపోతే ఎమోషనల్ ఎపిసోడ్స్ 2 పడ్డాయి అంటే సర్లే, అవన్నీ తప్పులు సహజం, ఎవరైనా చేస్తారు, వాళ్ళ అమ్మగారు చెప్పాకైనా మార్చుకుంది కదా అనుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే దివ్య ఫీడ్బ్యాక్ ఇచ్చింది, అట్లాగే ఇంకెవరు తనూజ ఫీడ్బ్యాక్ ఇచ్చింది, మీ మదర్ కోసం వచ్చావు కదా, ఫ్యామిలీ కోసం వచ్చావు కదా, అర్థమవుతుందో చూసుకో, చెక్ చేసుకో, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు, మనమే పోయినట్టు ఉందని చెప్పేసి. సో ఇన్ని రకాలుగా వచ్చిన తర్వాత ఇంకా యూటర్న్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. నేను ఈవినింగే జర్నలిస్ట్ సతీష్లో రీతి యూటర్న్ ఒక వీడియో కూడా పెట్టి అప్లోడ్ చేశాను. అది ఎంతమంది చూసారో ఒక మెసేజ్ కూడా పెట్టండి, అందులో ఫుల్ డీటెయిల్గా అనలైజ్ కూడా చేశాను, ఎన్ని రకాలుగా ఇన్పుట్స్ వచ్చాయి అని చెప్పేసి. ఇప్పుడు సంజన చెప్పింది కూడా వాళ్ళ మదర్ లెక్క, ఒక సిస్టర్ లెక్క చెప్పింది, అది కూడా అర్థమవుతుంది కదా, తన గేమ్ తను ఆడుతున్నాడమ్మా, నువ్వేమో అతని కోసం, లవ్ కోసం అన్నట్టుగా నువ్వు సాక్రిఫైస్ చేస్తే ఫైనల్గా నీకు మిగిలింది ఏంటని లెక్క. సో క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటుంది. సరే ఫైనల్గా ఈరోజు ఏంటంటే లాస్ట్కి ఉండేది కళ్యాణ్ అండ్ ప్రియా. ఫైనల్లీ ప్రియా అవుట్, ఎలిమినేట్ అయితే అయిపోతూ ఉంటుంది. అయితే చాలామంది నిన్న ఎన్ని మెసేజ్లు పెట్టారో తెలియదు నాకు, ఇన్స్టాలో కావచ్చు, వీడియో పెట్టగానే మార్నింగ్ నుంచి వెయిటింగ్ అని. సో నేను ఏంటంటే కంప్లీట్గా షూటింగ్ పూర్తి అయిపోయి నాకు చెబితేనే మీకు 100% అప్డేట్స్ క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో వెయిట్ చేస్తా. మార్నింగ్ ఆ పేపర్ వరకు ఉండేది ఎవరు ఆర్డర్ అంటే లాస్ట్ మినిట్లో మార్చారనుకోండి, ఇప్పుడు అందులో కళ్యాణ్ ఈవిడది అయితే ఇద్దరు వెళ్ళిపోయేదానికి అర్హులే, డిజర్వ్ కంటెస్టెంట్ల ఎలిమినేషన్ అయ్యేదానికి. ఇద్దరికి పెద్దగా అంత కనెక్ట్ అయిపోయినంత ఓటింగ్ జరగలే. సో లాస్ట్ మినిట్లో ఏమైనా అటు ఇటు చేంజెస్ అయితే ఆ బొటాబొటీ ఓటింగ్లో ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా. సో అందుకని పూర్తి క్లారిటీ 100% పక్కా అన్నప్పుడు మీతో షేర్ చేసుకోండి. కాస్త లేట్ అయితే తప్ప ఇన్ఫర్మేషన్ తెలియని మంచిది ఇవ్వాలని చూస్తాను. సో ఇది ఎపిసోడ్ హైలైట్, ఈరోజు చూడబోతున్న ఎపిసోడ్ తాలూకా అప్డేట్స్. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, వీడియోకి లైక్ చేయండి. మరి రీతు గేమ్ చేంజ్ చేసుకుంటుందా, చేసుకోదా, చేసుకుంటే బాగుంటుందా, మంచి కంటెస్టెంట్ అవుతుందా, లేదు ఆవిడ ఎలాగున్నా పెద్దగా అంత కంటెంట్ రాదు, పెద్ద అవుట్పుట్ రాదు అనిపిస్తుంది. అసలు రీతు గేమ్కి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా మెసేజ్ పెట్టండి.